శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాజ్యోతి సర్కిల్ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, బేకరీలు, పూలు మరియు పండ్లు అమ్మే తోపుడు బండ్ల వద్దకు వెళ్లి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పూలు అమ్మే బాలికకు మంత్రి సన్మానం చేశారు. ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలిసిపోవడానికి దాదాపు 20 సంవత్సరాలు పడుతుందని, ఇవి పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత సమాజంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అభియాలపించిన ప్రజా నాయకులకు, అదేవిధంగా ఎంతో మంది హార్ట్ పేషెంట్ పేద పిల్లలకు సైకిల్ అందజేసి స్టూడెంట్స్ బయట ముద్దుల బాబయ్యగా పేరుగాంచిన మన గౌరవ ప్లాస్టిక్ వాడి ప్రాణాలు చేయకు. ధర్మవరం పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, కవర్ ప్లాస్టిక్ బాక్స్ ఇది కూడా 2 చూపించండి. 3-4 రకాలు తీసుకురండి. ఉంటే కానీ కనబడదు. అంటే మీరు ఇంట్లో పెట్టుకోవాలి. ఇచ్చినప్పుడు పేపర్ కవర్ చుట్టూ పెట్టుకుంటే పేపర్ కవర్ కానీ రాబోయే ప్రమాదం ఇస్తుంది. అందుకనే బ్యాన్ పెట్టడం. బ్యాన్ ఏమంది ఇప్పుడు ఏంటంటే ఇంకా అవగాహన కలగాలి కాబట్టి ప్రజల్లో చర్యలు తీసుకోవట్లేదు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ ఉంటే చర్యలు కూడా తీసుకుంటారు. SDM రూల్స్ 2026 ప్రకారం యాక్షన్ కరెంట్ కట్ చేసి లైట్ వాటర్ సప్లై కూడా ఆగేటట్టు చెప్పారు. అండ్ ఇంటి పనులు ఆరోగ్యం అందరికీ మీకు కూడా దీనికి ఎక్స్పోజ్ అవుతారు, మీకు తెలియదు. ఆ మైక్రో ప్లాస్టిక్ గాలిలోంచి కూడా వస్తాయి. అలవాటు పడ్డారు మార్చాలి. అందుకే మేము రోడ్డు మీద తిరుగుతాం. ఎవరు పట్టించుకుంటాం. ఈ కవర్స్ వాడండి. ఇది ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ ఉంటాయి. కొంచెం ఇది భూమిలో కలిసిపోతాయి. ఇవి ఈ ప్లాస్టిక్ కవర్ భూమిలో వేసుకోవడానికి 20 సంవత్సరాలు. కొన్ని ఇస్తున్నాము. పేపర్ బ్యాగ్లు మీరు కూడా కొన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరు రాజేశ్వరం ఇది నువ్వు మూర ఇవ్వాలనుకో, ఎట్లా ఇస్తావు? దేంట్లో ఇస్తావు? కవర్ చూపించండి. చూపించమ్మా, ఏం కాదులే. వెరీ గుడ్. మంచి పని చేస్తున్నాం. ఎక్కడ ప్లాస్టిక్ వాడటం లేదు. ఎక్కడ ప్లాస్టిక్ వాడటం లేదు. నీకు తెలిసి పేపర్ వాడుతున్నావా? ఎవరైనా చెప్పారా ప్లాస్టిక్ వాడకూడదని? పేపర్లో ఇస్తాం. దాని గణేష్ ఇచ్చారు. మంచి పని చేస్తున్నావు. నువ్వు పర్యావరణాన్ని కాపాడుతున్నావు. దీని కారణంగా అనేక మంది ప్రాణాలు ఉంటాయి తెలుసా? ప్లాస్టిక్ కారణంగా పర్యావరణ కాలుష్యము, భూమి కాలుష్యము, గాలి కాలుష్యము.
నేను టీచర్లు మళ్ళీ సర్పంచ్ వీళ్ళు ఒక నోట్ ఎలా మరి ఎట్లా ఇస్తావు? నేను రాలేదు, ఏం బ్యాగ్ తీసుకురాలేదు. నువ్వు ఇవ్వండి ఇప్పుడు. బండి ఏమైనా బండి లేదు కలెక్టర్ గారికి బండి దగ్గర కవర్లు ఉన్నాయి కింద చూడు. ఏ వేయాలనుకో ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఇట్లాంటి బయోడిగ్రేడబుల్ కవర్ భూమిలో కలిసిపోయి మూడు కేజీలు వేసి సార్ 3 కేజీలు సార్ సార్ మీరు కొంచెం సైడ్ రా సార్, కలెక్టర్ గారు కొంచెం ఉంటాయి ఆయన తప్పుతుంది కదా. కలెక్టర్ సార్ ఉన్నారు కదా, ఇప్పుడు కలెక్టర్ సార్ ప్లాస్టిక్ కవర్లు వాడకూడదమ్మా. జామకాయ చాలా బాగుంది. ఎంత? కిలో 50 రూపాయలు. ఈ పెద్ద సైజు చిన్న ప్లాస్టిక్ కవర్లు ఇవ్వకూడదు. వస్తే ఎంత కిలో 2 కిలోలు కవర్లు వేసి కవర్ కాలేదు. ఇట్లా కవర్ ఇది ప్లాస్టిక్ కాదు, కలిసిపోయి మట్టిలో కలిసిపోయి అట్లాంటి ఇవ్వాలా. లేదనుకో చాలా నష్టం జరుగుతుంది. భూమికి నష్టం, భూమికి కూడా ఆరోగ్యం అవసరం కదా. భూమి ఆరోగ్యం దెబ్బతింటుంది, గాలిలో కూడా కలుషితం అయిపోతుంది. మీకు తెలియకుండానే మనము ఆ ప్లాస్టిక్ పీలుస్తున్నాం. ఇప్పుడు ఈ బాటలు భూమిలో కలిసిపోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా? 50 నుంచి 60 సంవత్సరాలు పడుతుంది. మనవరాలు పుట్టేవాడు 50 నుంచి 60 సంవత్సరాలు పుట్టింది. అంతవరకు ఈ ప్లాస్టిక్ కణాలు బయటకు వస్తాయి, గాలిలో కలిసిపోతుంటాయి, నష్టం జరుగుతుంటే క్యాన్సర్ వస్తుంది. అందుకని ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ ఇవ్వదు. ఇప్పుడు నేరం కూడా, ప్లాస్టిక్ బ్యాగులు వేస్తే నేరం కూడా, అది పట్టుకుంటే శిక్ష వేస్తుంది. కదా మంచిది, బాగా జరగాల. ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా నడుస్తూ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొచ్చి ప్రజల్లో అవగాహన కల్పించి శుభ్రత కారణంగా, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత కారణంగా అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు అనే విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. దాని కారణంగానే ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టిన కారణంగా, పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన కారణంగా వాళ్ళ దేశవ్యాప్తంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కారణంగా 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. దాని కారణంగా అనేక రకాలైన రోగాలు ఇవాళ నీటి సంక్రమిత వాటర్ బోర్న్ డిసీజెస్, అదేవిధంగా వెక్టర్ బోర్న్ డిసీజెస్లో తగ్గుదల జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ అనేక గ్రామాలు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ గ్రామాలుగా ఉన్నాయి. ధర్మవరం కూడా అదే దిశగా ప్రయత్నిస్తాం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్వచ్ఛ భారత్ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ప్రతి 3వ శనివారం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా ప్రజల్లో అవగాహన కలిగించాలని